కృష్ణాష్టమి విశిష్టత ఏంటి పంతులు గారు? కృష్ణ అష్టమి అనేది మనం ఏం చేస్తామంటే ఎప్పుడు జరుపుకున్నా కానీ శ్రవణ మాసం బహుళ అష్టమి రోజు జరుపుకుంటాం. దానినే మనము కృష్ణాష్టమి అనుకుంటాం. కృష్ణాష్టమి అంటాం, అదేవిధంగా కృష్ణ జన్మాష్టమి అంటాం. ఎందుకోసం అంటే కృష్ణుడు పుట్టింది అష్టమి రోజు. అందులో మళ్ళీ ఎలా పుట్టాడు కృష్ణుడు అంటే శ్రవణ మాస బహుళ అష్టమి రోహిణి నక్షత్రంతో కూడుకొని ఉన్నప్పుడు రాత్రి సమయంలో ఈ యొక్క కృష్ణుడు శ్రీ మహావిష్ణువు యొక్క అంశ అయిన కృష్ణుడు జన్మించడం జరిగింది. ఒక అవతారం, దశావతారాల్లో ఒక అవతారమైనటువంటి కృష్ణావతారాన్ని ఆ యొక్క శ్రీ మహావిష్ణువు ధరించడం జరిగింది. ఈ యొక్క అవతారం కూడా ఎక్కడ పుట్టింది అంటే చెరసాలలో పుట్టాడు. మన భాషలో ఏంటంటే జైలు అంటాం కదా, అలా చెరసాల లోపట, జైలు లోపట ఆ యొక్క కృష్ణుడు జన్మించాడు. ఎలా జన్మించాడంటే ముందుగా ఆ యొక్క దంపతులకి శంఖ చక్ర గదాలు అన్నీ కూడా ధరించి విష్ణుమూర్తి యొక్క రూపంలో దర్శనమిచ్చి ఆ తరువాత కృష్ణావతారాన్ని చిన్న బాలుడిగా జననమెత్తడం జరిగింది. కృష్ణాష్టమి రోజు పూజ ఏ విధంగా జరుపుకోవాలి కన్నయ్యకి? కృష్ణాష్టమి రోజు పూజ అనేది ఏంటంటే నిజానికి కృష్ణాష్టమి అనేది రెండు విధాలు జరుపుకుంటారు. ఇప్పుడు మనకేంటంటే వైష్ణవులు ఉంటారు, తర్వాత ఈ యొక్క బ్రాహ్మణ కులంలోనే రెండు వర్గాలు ఉంటాయి, వైష్ణవులని మధువులు అని చెప్పేసి. అందులో ఏం చేస్తారంటే కొంతమంది ఈ అష్టమి ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో ఆ రోజు కృష్ణాష్టమి జరుపుకుంటారు. మరి కొంతమంది ఏం చేస్తారంటే అష్టమి వెళ్ళిపోయే ముంగట కూడా కృష్ణాష్టమి జరుపుకుంటారు. ముఖ్యంగా కృష్ణాష్టమి రోజు పూజ ఏ విధంగా చేయాలి అంటే ఉదయం మొత్తం కూడా ఉపవాసం ఉండి సాయంకాల సమయం లోపట ఈ యొక్క పూజను జరుపుకోవాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఏ పదార్థాలు తినొచ్చు, తినకూడదు? ఉపవాసం అంటే మనకు శాస్త్రం చెప్తుంది. ఈ రోజులలో ఏంటంటే ఉపవాసం అంటే అందరం కూడా ఏంటంటే తిండి బంద్ చేయడము, ఏమి తినకుండా ఎంటీ స్టొమక్తోని ఖాళీ కడుపుతోని ఉండడము అని చెప్పేసి చాలామందికి తెలుసు. కానీ ఉపవాసం అంటే ఉపేవాసి ఉపవాసం అని చెప్పేసి అంటాం. అంటే ఉపము అంటే దగ్గరగా ఉండడం, అంటే భగవంతునికి దగ్గరగా ఉండడం. అలాగంటే ఏదో విగ్రహాన్ని పట్టుకొని ఉండడం కాదు. మనం ఏ పని చేసుకున్నా ఎలా ఉన్నా కానీ మన మనసులో ఆ యొక్క భగవంతుని నామస్మరణ జరుగుతూ ఉండడమే ఉపవాసం. అంతేకాని నేను పనికి మాలిన 10 మాటలు మాట్లాడతాను, అన్ని గొడవలు చేస్తాను, అన్ని పాపం పనులు చేస్తాను, కానీ నేను ఈరోజు ఏమి తినకుండా ఉపవాసం ఉంటానంటే దానికి ఎలాంటి ఫలితం అనేది ఉండదు. కాబట్టి ఉదయం మొత్తం కూడా ఉపవాసం ఉండి సాయంకాలం పూజ చేయాలడానికి అర్థం కూడా ఏంటంటే ఉదయం నుంచి కూడా భగవంతుడి నామస్మరణ చేస్తూ ఉండి అప్పుడు ఏమైపోతుందంటే మన మనసు అనేది ఒక ఏకాగ్రతకు వస్తుంది. ఒక మనిషి యొక్క మనసు అనేది ఎప్పుడు కూడా ఒక దానిపైన అప్పుడే కాన్సన్ట్రేషన్ అనేది రాదు. అది చేస్తా ఉంటే ఒక అలవాటుగా మారిపోయి వస్తుంది. ఈ ఉదయం నుంచి ఉపవాసం అంటే ఏంటంటే ఉదయం నుంచి కూడా భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటే అది మనకు అలవాటుగా అయిపోతుంది. అలవాటుగా అయిపోయి ఆ యొక్క కృష్ణుడి పైన ఏమవుతుందంటే భక్తి వస్తుంది. కృష్ణుడనే కాదు, ఏ భగవంతుడైనా సరే కానీ భక్తి వస్తుంది. అప్పుడు సాయంకాలం పూజ చేసుకుంటే ఏమవుతుందంటే మన యొక్క ఏకాగ్రత అనేది, నిష్ఠ అనేది భగవంతుని పైన ఉండి పూజ అనేది విజయవంతంగా చేసుకోవడం జరుగుతుంది.